నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా, 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 యేసయ్యా. ఈ రాత్రి నీ పాపాన్ని ఒప్పుకోవాలి. యేసయ్య నీ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు, నిన్ను తీర్పులో నుంచి తప్పించడానికి, నిత్య నరకాగ్ని తప్పించడానికి. నీ కోసమే యేసయ్య ఇక్కడ నిలబడి ఉన్నాడు. యేసయ్యా నేను పాపినయ్యా, యేసయ్యా, యేసయ్యా నేను పాపాత్ముడినయ్యా, యేసయ్యా నా మీద మరలా నీ కనికరమైన ఆత్మనుంచు, మరలా నీ కృపా వర్షాన్ని కుమ్మరించు, మరలా నేను పోగొట్టుకున్న అభిషేకాన్ని నాకు దయచేయి. ఓ లా బాషా బాబా బాషా బాబా. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. ఎక్కువ అదిగో అదిగో యేసయ్య నీకోసం ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఈ రాత్రి నీకోసమే నిలబడి ఉన్నాడు. ఆయన అభిషేకం వల్ల నీ మీదకి రాబోతుంది. యేసు రక్తం ఇక్కడ నిలబడి ఉన్నది. ప్రతి పాపాన్ని కడిగేదగిన శక్తి. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా నా అభిషేకమా, అభిషేకమా నా అభిషేకమా, నన్ను ఆవరించిన అభిషేకమా, నా సేవను నడిపే అభిషేకమా. కొట్టు కొట్టు చెప్పండి కొట్టు. అదిగో 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 దేవుని అభిషేకం, దేవుని అభిషేకం. యేసయ్యా నా అభిషేకం.
ఈ రాత్రి దేవుడు నీ బంధకాలు తెంచైపోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీ చెరలో నుంచి బయటకు తీసుకురాబోతున్నాడు. ఈ రాత్రి కట్లు తెగిపోవడం చూస్తున్నారు. చాలా మంది అనారోగ్యం నుంచి బయటికి రాబోతున్నారు. అదిగో అదుగులో నువ్వు పోగొట్టుకున్న కృపావరాలు, నువ్వు పోగొట్టుకున్న కృపావరాలు నా యేసయ్యా. ఓ రాలా బాబా 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 రాలా బాబా రాబా 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 ఫయో 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 రాలా బాబా రిబా రాబా రాబా ఈ యేసయ్యా నా అభిషేకమా నన్నావరించిన అభిషేకమా. దైవజనుడా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ పరిచర్యను దేవుడు మనలా విస్తరింప చేయబోతున్నాడు. నీ పరిచర్య మనలా తిరిగి పునరుద్ధరించబడుతున్నది. నీ జీవితంలో ఉజ్జీవము ఆగిపోలేదు. ఈ రాత్రి నుంచి ఉజ్జీవము కొనసాగించబడబోతుంది. అదుగో ఉజ్జీవపు అగ్ని జ్వాలలు, ఉజ్జీవపు అగ్ని జ్వాలలు, ఉజ్జీవపు అగ్ని జ్వాలలు నీ సంఘపు మధ్యలోకి రాబోతున్నాయి. నువ్వు పోగొట్టుకున్న విశ్వాసులు తిరిగి మళ్ళా రాబోతున్నారు. నీ ద్వారా దేవుడు ప్రవచనాలు విడుదల చేయబోతున్నాడు. నీ ద్వారా సేవను దేవుడు బలముగా జరిగించబోతున్నాడు. ఏ సమూహం ఎదుటైతే నువ్వు ఓడిపోయావో అదే సమూహం ఎదుట దేవుడు నిన్ను తల ఎత్తి నిలబెట్టబోతున్నాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారముగా నేడు వారి కన్నుల ఎదుట నువ్వు గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నావు. సేవకుడా, నువ్వు గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నావు. సేవకుడా, నిన్ను దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా అన్య జనులకు దేవుడు నిన్ను ఒక వెలుగుగా నియమించి ఉన్నాడు. ఈ రాత్రి నుంచి నువ్వు ఒక వెలుగుగా ఉండబోతున్నావు. ఓ బిడ్డా, నువ్వు ఒక వెలుగుగా మార్చబడబోతున్నావు. అదుగో 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 యేసు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఆ వెలుగు నీలోకి రాబోతుంది. వెలుగు నీలోకి రాబోతుంది. వెలుగు నీలోకి రాబోతుంది. వెలుగు నీలోకి రాబోతుంది. నిన్ను చూసిన వాళ్ళందరూ ఒక వెలుగుని సాక్ష్యం ఇవ్వబోతున్నారు. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడే. దేవుని ఆత్మ మీ మధ్య ఉన్నది. ఈ రాత్రి చాలా మంది ఇక్కడ అనారోగ్యంతో వచ్చి ఉన్నారు. చాలా మంది సమస్యల వలయంతో వచ్చి ఉన్నారు. ఈ రాత్రి పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు ప్రభు, పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు ప్రభు, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు అనారోగ్యాలలో నుండి ఎప్పుడు బయటకు తీసుకురాబోతున్నాడు. శరీర సంబంధమైనటువంటి చీకటి శక్తుల్లో నుంచి విడుదల కాబోతున్నావు. ఈ రాత్రి ఏ రోగమైతే నేను పట్టి పీడించిందో ఇప్పుడే నీకు విడుదల, ఇప్పుడే నీకు విడుదల, ఇప్పుడే నీకు విడుదల. ఓ షదా కబా బాబా. చాలా మంది ఇక్కడ గర్భఫలం లేకుండా వచ్చి ఉన్నారు. నా ప్రభు అయిన యేసయ్య చెప్తున్నాడు, నువ్వు వచ్చే ఏటాకు సంతతి కలిగిన ఇల్లాలుగా ఉండబోతున్నావు. ఎవరు ఎదుట నీకు పిల్లలు లేరని చెప్పారో వారి కన్నుల ఎదుట దేవుడు నిన్ను సంతతి కలిగిన ఇల్లాలుగా చేయబోతున్నాడు. సంతతి కలిగిన ఇల్లాలుగా చేయబోతున్నాడు. ఎవరి మధ్య అయితే ఇల్లు వాకిలు లేకుండా బతికావో, ఇల్లు చూడు ఇల్లాలు చూడు అన్నావో, ఎవరి ఎదుట ఇల్లు లేకుండా ఉన్నావో, ఎవరి ఎదుట ఇల్లు సరిగా లేకుండా నివసిస్తున్నావో, వచ్చే సంవత్సరానికి దేవుడు నీకు నూతనమైన ఇల్లు ఇవ్వబోతున్నాడు. నూతనమైన గృహాలు ఇవ్వబోతున్నాడు. నూతనమైనటువంటి కృపను నీ జీవితంలో ప్రత్యక్షపరచబోతున్నాడు. దిగి రాబోతున్నది. అనారోగ్యం అనేది నీ జీవితంలో ఉండదు. ఇది దేవుని వాక్కు. ప్రవచనం ఎప్పుడు మనుషుల ఇచ్చ నుండి కలగలేదు, కానీ మనుషులు దేవుని ఆత్మ వలన ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికింది ప్రవచనం. ఈ రాత్రి దేవుని ప్రవచనం ఏంటో తెలుసా? ఓడిపోయిన నీవు ఇక విజయుడుగా బతకబోతున్నావు. అవమానించబడిన నీవు అంతఃపురానికి చేర్చబడబోతున్నావు. కృంగిపోయిన నీవు కృప చేత లేవనెత్తబడబోతున్నావు. ఈ రాత్రి దేవుని అభిషేకం నీ మీదకు గొప్పగా కమ్ముకో రాబోతుంది. దేవుని అభిషేకం నీ మీదకు మేఘాల వలె రాబోతున్నది. దేవుని అభిషేకం నీ మీదకు కృపా వరాలుగా రాబోతున్నది. దేవుని అభిషేకం నీ మీదకు కృపా తలాంతుగా రాబోతున్నది. ఒక్కసారి చప్పట్లు కొడుతూ అభిషేకాన్ని అనుభవిద్దాం, అభిషేకాన్ని అనుభవిద్దాం, అభిషేకాన్ని అనుభవిద్దాం. ఫైర్ 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 ఓ రా బా 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 కా బా దురా లా బా 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 రా షాతా రా లా బా గోలోగా రా బా రిబా లా బా దురా లా బా. మాట్లాడు మాట్లాడు మాట్లాడు, అన్య భాషలతో మాట్లాడు, అన్య భాషలతో మాట్లాడు. స్పీక్ ఓ కా కా బా రా బా షా బా బా బా
దురాలాబా రిబాలాబా రాబా రిబాలాబా దురాలాబా రిబానా కరాదారాలాబా. ఈ రాత్రి దేవుడిని జీవితంలో వెలుగును, దేవుడిని జీవితంలో ఆశీర్వాదాన్ని, దేవుడిని జీవితంలో కృపను, దేవుడిని జీవితంలో సమృద్ధిని, దేవుడిని జీవితంలో నిత్య జీవాన్ని, దేవుడిని జీవితంలో ఆశీర్వాదానికి వారసుడు. ఈరోజు నువ్వు ఆశీర్వాదానికి వారసురాలు. అందరూ ఒకసారి ఆకాశంలో చేతులు పైకెద్దాం. నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, నో, ఇంకా గట్టిగా యేసయ్యా. నో, వినపడలేదు, ఇంకా గట్టిగా యేసయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు. ఈ రాత్రి నా కుడి చేయిని పట్టి నన్ను నీ కొరకై నడిపించు. నా జీవితంలో ఈ రాత్రి నుండి నీ నడిపింపును, నీ అభిషేకాన్ని, నీ కృపావరాలను, నీ అభిషేకపు తైలము నా తల మీదకు వచ్చునుగాక, నా పరిచర్య మీదకు వచ్చునుగాక, కుటుంబాల మీదకు వచ్చునుగాక, సంఘాల మీదకు వచ్చునుగాక. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం ప్రకారముగా ఆయన పొందిన గాయాలను స్వస్థత ఇప్పుడే నిన్ను స్వస్థత పరచబోతుంది. మొదటి పేతురు రాసిన 2వ అధ్యాయం 23వ వచనం ప్రకారముగా ఆయన పొందిన గాయాలను స్వస్థత ఇప్పుడు నీకు విడుదల కలుగు చేయబోతుంది. మత్తయి రాసిన 8వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా సంపూర్ణమైన స్వస్థత నీకు కలగబోతుంది. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో నిర్గమకు దిగి రాబోతున్నది. అనారోగ్యం అనేది నీ జీవితంలో ఉండదు. ఇది దేవుని వాక్కు. ప్రవచనం ఎప్పుడు మనుషుల ఇచ్చ నుండి కలగలేదు, కానీ మనుషులు దేవుని ఆత్మ వలన ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికింది ప్రవచనం. ఈ రాత్రి దేవుని ప్రవచనం ఏంటో తెలుసా? ఓడిపోయిన నీవు ఇక విజయుడుగా బతకబోతున్నావు. అవమానించబడిన నీవు అంతఃపురానికి చేర్చబడబోతున్నావు. కృంగిపోయిన నీవు కృప చేత లేవనెత్తబడబోతున్నావు. ఈ రాత్రి దేవుని అభిషేకం నీ మీదకు గొప్పగా కమ్ముకో రాబోతుంది. దేవుని అభిషేకం నీ మీదకు మేఘాల వలె రాబోతున్నది. దేవుని అభిషేకం నీ మీదకు కృపా వరాలుగా రాబోతున్నది. దేవుని అభిషేకం నీ మీదకు కృపా తలాంతుగా రాబోతున్నది. ఒక్కసారి చప్పట్లు కొడుతూ అభిషేకాన్ని అనుభవిద్దాం, అభిషేకాన్ని అనుభవిద్దాం, అభిషేకాన్ని అనుభవిద్దాం. ఫయో 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 ఓ రా బా 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 కా బా దురా లా బా 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 రా షా దా రా లా బా గోలో గా రా బా రి బా లా బా దురా లా బా. మాట్లాడు మాట్లాడు మాట్లాడు, అన్య భాషలతో మాట్లాడు, అన్య భాషలతో మాట్లాడు. స్పీక్ ఓ కా కా బా రా బా షా బా 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 దురా లా బా రి బా లా బా రా బా రి బా లా బా దురా లా బా రి బా నా కా రా దా రా లా బా. ఈ రాత్రి దేవుడిని జీవితంలో వెలుగును, దేవుడిని జీవితంలో ఆశీర్వాదాన్ని, దేవుడిని జీవితంలో కృపను, దేవుడిని జీవితంలో సమృద్ధిని, దేవుడిని జీవితంలో నిత్య జీవాన్ని, దేవుడిని జీవితంలో ఆశీర్వాదానికి వారసుడు. ఈరోజు నువ్వు ఆశీర్వాదానికి వారసురాలు. అందరూ ఒకసారి ఆకాశంలో చేతులు పైకెద్దాం. నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, నో, ఇంకా గట్టిగా యేసయ్యా. నో, వినపడలేదు, ఇంకా గట్టిగా యేసయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు. ఈ రాత్రి నా కుడి చేయిని పట్టి నన్ను నీ కొరకై నడిపించు. నా జీవితంలో ఈ రాత్రి నుండి నీ నడిపింపును, నీ అభిషేకాన్ని, నీ కృపావరాలను, నీ అభిషేకపు తైలము నా తల మీదకు వచ్చునుగాక, నా పరిచర్య మీదకు వచ్చునుగాక, కుటుంబాల మీదకు వచ్చునుగాక, సంఘాల మీదకు వచ్చునుగాక. నా హృదయంలోనికి మిమ్ములను నా రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. నా హృదయంలోనికి మిమ్ములను స్వీకరిస్తున్నాను. ఈ రాత్రి నుండి నా హృదయ సింహాసనం మీద, నా ఈ అంతఃపురంలో నీవే రాజువై నన్ను ఏలమని, నా హృదయ సింహాసనం మీద నీవే ప్రతిష్ఠితుడు. 36వ వచనంలో అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు, ఇక్కడ నజరేయుడైన యేసు ప్రభు ఇక్కడ అపవాది చేత పీడించబడిన వారిని విడిపించి అనగా సంచరిస్తున్నాడు. మీ కుడి హస్తాన్ని అలాగ ఉంచండి. నేను పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ప్రార్థన చేయబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో నీ ప్రజలు ఎక్కడైతే తమ కుడి హస్తాన్ని ఉంచారో ఇప్పుడు అక్కడ ప్రతి వ్యాధి వెడలిపోవును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక.
ప్రతి చీకటి శక్తులు వెడలిపోవునుగాక, ప్రతి అపవాది శక్తులు వెడలిపోవునుగాక, ప్రతి అంధకార శక్తులు వెడలిపోవునుగాక, ప్రతి అపవిత్ర శక్తులు వెడలిపోవునుగాక, ప్రతి విధమైన క్యాన్సర్ వ్యాధులు వెడలిపోవునుగాక, ప్రతి విధమైన HIV వ్యాధులు వెడలిపోవునుగాక, ప్రతి విధమైనటువంటి రోగకరమైన శక్తులు వెడలిపోవునుగాక, ప్రతి విధమైన చీకటి శక్తులు వెడలిపోవునుగాక. ఏ అనారోగ్యం అయితే నీ బిడ్డల మధ్యలో హాస్పిటల్ చుట్టూ తిప్పుతుందో, ఏదైతే రోగాలమయంగా మార్చిందో, ఏదైతే రిపోర్ట్లు వస్తున్నాయో, ఆ రిపోర్ట్స్ అన్ని యేసు నామములో తిరగరాయబడునుగాక. సంపూర్ణమైన స్వస్థత ఈ రాత్రి నీ బిడ్డలకు దయచేసినందులకే వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రజలకు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చినందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి నన్ను యేసయ్య తాకారనే వాళ్ళు మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. ఈ రాత్రి నన్ను యేసయ్య తాకారు, ఈ రాత్రి నన్ను యేసయ్య తాకారు. ఒకసారి వాళ్ళు లైవ్లో చూపించండి, లైవ్లో అందరూ ఒకసారి మీ చేతులు పైకి చూపించి ఇలా షో చూపించండి. ఇలా 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 ఈ రాత్రి నన్ను యేసయ్య తాకారు, యేసయ్య తాకారు అనే వాళ్ళు మీ కుడి హస్తాన్ని పైకి ఇలా చూపించండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి దేవుడు నిన్ను తాకినందుకు మిమ్మల్ని అందరి దగ్గర సాక్ష్యాలు చెప్పించాలంటే రేపు ఉదయం అయిపోతుంది. కాబట్టి చేతులు ఎత్తిన మిమ్మల్ని దేవుడు దీవించి స్వస్థపరచునుగాక. ఇప్పుడు తండ్రి అని దేవునికి గట్టిగా చప్పలు కొట్టి మహింపరుతాం. మొదటి రోజున వర్షం వచ్చినా కూడా దైవజనుడు నిలబెట్టి దేవుడు మహిమకరంగా వాడుకున్నందుకు, నా ప్రియ సహోదరుడికి అనగా దేవుని ఆత్మచేత నింపబడి మొదటి రోజు వాడుకున్నందుకు మనసారా చప్పలు కొట్టేసి మహింపరుద్దాం. మహిమ ఘనత ప్రభావం యేసయ్య కలుగునుగాక. మరలా చెప్తున్నా, ఈ ఊడిజర్ల సభలు మీరిచ్చే చిల్లర డబ్బులతో కాదు, మీరిచ్చే చిన్న చిన్న వాటితో కాదు, కన్నీళ్లతో నా సంఘము నా కోసం ప్రార్థన చేస్తారా? చేస్తామని చేతులు చూపించండి. ప్రైజ్ ది లార్డ్. నా కోసం రోజు ప్రార్థన చేయండి. మా ఈ ఊడిజర్ల కోసం ప్రార్థన చేయండి. బయట నుంచి వచ్చిన వాళ్ళకి చెప్తున్నా, ఊడిజర్ల కోసం, మా అన్న కొరకు. అలాగనే అన్నని దేవుడు ఈ ప్రాంతం నిలబెట్టాడు. ఈ మనుషుడికి ఏమీ తెలియదు అని లోకమంతా అనుకుంటుంది. కానీ నేను అనుకుంటున్నాను, ఎన్నిక లేని ఈ మనుషుని దేవుడు తన మహిమ కొరకు నిలబెట్టి వాడుకుంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి కావాల్సిన పండితులు కాదండి, దేవునికి కావాల్సిన పండితులు కాదు, పామర్లు, నిషానిలు, ఏలు ముద్ర ఎల్లయ్యలు కూడా నా యేసయ్యకి అభిషేకం కలిగిన సేవకులు. కొట్టు చప్పట్లు గట్టిగా. అటువంటి వాళ్ళని దేవుడు ఎన్నుకొని వాడుకుంటున్న రోజుల్లో నేను దేవుడు ఆత్మచేత నింపబడి దైవజనుడిని చూశాను. ఆయనకున్న ఒక్కగానొక్క కుమారుని కూడా దేవుని బలిపీఠం మీద పెట్టాడు. నాని బాబు కొట్టండి చప్పట్లు గడి. ఈరోజు విడువని స్నేహితుడు అనే పాటను అద్భుతంగా రాసి ఆ దైవజనుడు పాడుతుంటే నా మనసు అంతా ఆనందమైపోయింది. కారణం, మా కళ్ళ ముందు పుట్టిన సేవకుడు, మా కళ్ళ ముందు పుట్టిన బిడ్డ సేవకుడై అనేక వేల మందికి ఒక దీవెనగా దేవుడు మార్చినందులకై మహిమ ఘనత ప్రభావం యేసయ్యకే కలుగునుగాక. మా సంఘం కోసం ప్రార్థన చేస్తారా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. మా ఊడిజర్ల కోసం ప్రార్థన చేస్తారా? చెప్పండి చెప్పండి ఇంకా గట్టిగా. ఎవరైతే గట్టిగా హల్లెలూయా చెప్పారో వాళ్ళని ఇప్పుడు శ్రీకాకుళం తీసుకెళ్తాను నేను. హల్లెలూయా గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్. దయచేసి అందరూ కూర్చుందాం. ప్లీజ్ బి సీటెడ్. రాత్రి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ముఖ్యంగా మా ప్రియులు జర్మీ అన్నకు నేను ప్రత్యేకంగా, ఇద్దరికి, మా జర్మీ అన్నయ్యలు ఇద్దరికి నేను ప్రత్యేకంగా నా యొక్క తల వంచి, తమ్ముడు కూడా జాన్ పాల్ అన్నయ్యకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. నిజంగా దీస్ పీపుల్ ఆర్ సో మల్టీ టాలెంటెడ్ పీపుల్. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తులు అంటే వీళ్ళ గురించి నేను చెప్పడానికి మాటలు చాలు. వీళ్ళు దేవుని సేవ చేస్తూ కూడా తలాంతులు కలిగి దేవుని మహింపరుస్తున్న ఈ సేవకులకి ఒకసారి ముగ్గురు గట్టిగా చెప్పలు కొట్టి మహింపరచారు. థ్యాంక్ యూ జీసస్. కూడి వచ్చిన సేవకులకు, వేదిక మీద కూర్చున్న సేవకులకు, ముఖ్యంగా ఆ చివరిలో నుంచి ఈ ముందు వరకు నా ఎడమ వైపున కూర్చున్న సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈరోజు చెప్పబడిన మెసేజ్ రేపటి రోజున వస్తుంది లైవ్లో. ఒకసారి లైవ్ ఆల్రెడీగా నాని అఫిషియల్లో మీకు ఆల్రెడీగా లైవ్ వస్తుంది. లైవ్ చూడండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. రేపటి రోజున లైవ్ వస్తుంది. పి మణిబాబు అని ఛానల్ మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. దేవుని వాక్యం మీకు అందించబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా. గుడ్. దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరం మరలా కలుసుకోవడానికి రాకడ ఆలస్యమైతే ప్రభు కృప చూపించును గాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దైవజనులు, అభిషిక్తులు మణిబాబాయి గారిని ఈ రాత్రి బహుబలముగా వాడుకొని మనందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని
ఆయన యొక్క తీర్పులు ఎన్ని రకాలు, మనందరం కూడా తీర్పులోనికి రాక నిత్య రాజ్యమునకు వచ్చినట్లుగా ఆయన చేతిలో బహుగా బలముగా వాడబడిన సేవకులకు సంఘం తరపున మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి అదేవిధంగా మా మధ్యలో ఉన్నటువంటి మా ప్రియులు పెద్దలు కిషోర్ రాయ్ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మా సహోదరుడు కొర్నీలు కూడా తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి సభల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉండగా, సభల నిమిత్తం కనిపెడుతూ ఉండగా దేవుని మహాకృపను బట్టి మరి నలుగురు దైవజనుల్ని దేవుడు బయలుపరచడం జరిగింది. మరి వారిని మేము సంప్రదించినప్పుడు వారు మాకు ఈ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా ఆ డేట్స్ వచ్చిన తర్వాత నేను, మా సంఘంలో ఉన్న మా సహోదరులు అందరం కూడా ఎక్కడ ఏర్పాటు చేయాలని స్థలాల కోసం మేము అన్వేషించడం ప్రారంభించాం. మరి ఇక్కడ ఈ స్థలాన్ని మేము ఏర్పాటు చేయాలనుకున్నాం. ఇదంతా కూడా చెట్లతో వాటితో బాగా నింపబడి ఉంది. అప్పుడు మరి డోజర్లు తీసుకొచ్చి దీన్ని శుభ్రం చేయడం జరిగింది. మా సహోదరుడి కొర్నేలు ఎంతగానో ఆ డోజర్కు సంబంధించినటువంటి వ్యక్తిని మా మధ్యకి తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా సహోదరులు రాత్రింబగళ్ళు కష్టపడ్డారు. పాంప్లెట్స్ అంటించే విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా వారు ఎంతగానో కష్టపడ్డారు. సహోదరులందరూ కూడా ప్రతి రాత్రి మరి ప్రార్థన జరిగినప్పుడు వచ్చి వారు ప్రార్థించడం జరిగింది. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ రోజున మరి విజయమును చేకూర్చాడు. మొదటి దిన కూడికలో నేను ప్రారంభ ప్రార్థన చేయటానికి మెట్లెక్కాను. మరి ఆకాశం అంతా బాగానే ఉంది, కానీ ఊహించని విధంగా ఒక గొప్ప గాలి రావటం జరిగింది. నిశ్చేష్టుడనైపోయాను. ఏం చేయాలో తెలియక ప్రభువును ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఈ ఫ్లెక్సీ ఊడొచ్చి కింద పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తదుపరి మా సహోదరులు పట్లన్నీ పరిశారు, పట్లన్నీ లేచిపోయినాయి. అక్కడ కూర్చొని వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు ఏడ్చినట్టుగా ఏడ్చి బహుబలంగా ప్రార్థించడం జరిగింది. గాలి నిమ్మలమైంది. అయ్యగారు మా మధ్యకి వచ్చారు. చక్కని వాక్యాన్ని వారు ప్రకటించడం జరిగింది. ఆ ఉదయమే విశ్వాసం గురించి మాట్లాడారు. ఆ విశ్వాసము ఆ రాత్రి మా అందరిలో పనిచేసింది. మొదటి దినాన మరి టైటస్ బాబు గారు మన మధ్యకి రావడం జరిగింది. వారు చక్కగా మరి దేవుని యొక్క వర్తమానాన్ని అందించారు. ప్రభువారు ఒక మాట అంటాడు, ఎంతమందిని అయితే ఈ సభల నిమిత్తం దేవుడు ఎన్నుకున్నాడో, ఏర్పరచుకున్నాడో, ప్రేరేపించాడో వారందరూ కూడా మరి సహాయం చేయడం జరిగింది. మరి యొక్క సభలకు ప్రారంభానికి ముందు ఈపూరు మండల పాస్టర్స్ అందరూ కూడా ఎర్రని ఎండలో అయ్యగారితో పాటు కలిసి ఎక్కడ ముగ్గురు అక్కడ ముగ్గురు ఎక్కడి నుంచి చివరి దాకా నిలబడి మరి వారికి ఆ ప్రేరేపణ ఇచ్చి అలా ప్రార్థన చేయించడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. స్థలమంతా పరిశుద్ధపరచడం జరిగింది. ఆ రోజు చెప్పారు అయ్యగారు, ఈ స్థలమంతా ప్రజలతో నిండిపోవాలని చెప్పారు. అలానే వచ్చినందుకు వందనాలు తెలియపరుస్తున్నా. మరి అదేవిధంగా ఈ భోజన కార్యక్రమాల విషయంలో మరి సహోదరులు ప్రేరేపించబడి రైసు చాలామంది ఇచ్చారు. అయితే ఆ రైసు ఇచ్చినటువంటి వ్యక్తి కొంచెం ఆలస్యమైంది. నేను కొంచెం నిరాశగా ఉన్నాను. ఆ పరిస్థితుల్లో అంటే ఇంక తెల్లారితే మీటింగ్ గోపువారిపాలెం నుంచి ఒక ఆయన బండి మీద ఉదయాన్నే 7:30 కల్లా బండి మీద 50 కేజీల రైస్ తీసుకుని వచ్చాడు. పెట్టి నువ్వు ధైర్యంగా ఉండయ్యా, నువ్వు ప్రార్థన చేయ, అన్నీ నీకు వచ్చేస్తాయి అని వాక్యం చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి అదేవిధంగా
అలా సంఘంలో ఉన్నటువంటి సహోదరులు మరి రైస్ను ఇవ్వటం జరిగింది. మరి కొంతమంది అందరి భోజనాలకి పెరుగు కావాలని వారు కొంతమంది పెరుగు ఇవ్వటం జరిగింది. మరి కొంతమంది సరుకులకు కావలసినటువంటి వాటన్నిటిని కూడా మరి ఇవ్వటం జరిగింది. ఈ విధంగా దేవుడు అన్ని కార్యక్రమాలని జరిగిస్తూ ఉన్నాడు. అయితే ఈ చివరి రోజు కూడిక మరి ఒక 5గురు సహోదరులకు ప్రేరేపించబడి చివరిలో మేము మరి చికెన్ తీసుకొస్తామని అన్నారు. అయ్యా చివరిలో చాలామంది వస్తారు అని చెప్పానని నేను అన్నప్పుడు వాళ్ళు ధైర్యం కలిగి మేము చేస్తామని మా సహోదరులు చెప్పడం జరిగింది. వారితో పాటు ఇంకో సహోదరుడు మా కలిసి కింటన్నర చికెన్ తీసుకురావడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. మరి కూలింగ్ వాటర్, ఐస్ క్రీమ్ విషయంలో కొంతమంది సహోదరులు సహాయం చేయడం జరిగింది. రమేష్ గారని ఆయన వంట మాస్టర్ గారు చాలా వంట కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అన్నకి 3 రోజులు నేను సభల్లో మరి ఆహారాన్ని సిద్ధపరచాలని వారు 3 దినాలు కూడా ఉండటం జరిగింది. మరి అదేవిధంగా రాజుపాలెం సంఘంలో ఉన్నటువంటి మాసిలమణి గారు మరి యొక్క సౌండ్ సిస్టమ్ అంతటిని మరి 3 దినాలు వారు ఏర్పాటు చేయడం జరిగింది. చర్చిలో ఉదయకాలపు ప్రార్థన కూడికకు పిచ్చి అన్నగారు గుడారాలు అవన్నీ వేసి చాలా చక్కగా అక్కడ వారి సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. మరి అదేవిధంగా కొచ్చెర్లో ఉన్న సుబ్రహ్మణ్యం గారు ఈ స్టేజీ, ఈ జనరేటర్, లైటింగ్ ఇదంతా కూడా వారు మరి సహకరించారు. వారికి కూడా వందనాలు. రాజుపాలెం నుంచి వచ్చినటువంటి యూత్ మరి మా సహోదరులతో కలిసి వాళ్ళు ఎంతగానో మరి పరిచయం చేశారు. మీటింగ్స్ వలన కొంచెం లేట్ అయ్యి మరి భోజనాలు అవసరం లేట్ అయినా కూడా అయ్యా మీరు భోజనం చేయండి అంటే ప్రార్థన అయిపోయినాకనే తింటామని వాళ్ళు ఆలస్యమైనా సరే వాళ్ళు అలా కష్టపడ్డారు. వారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. మరి అదేవిధంగా 2 ఇర్మియాలకు జాన్పాల్ గారికి ఈ 3 దినాలు పగలు రాత్రులు చక్కని సంగీతాన్ని అందించినందుకు వారికి కూడా మరి వందనాలు తెలియపరుస్తున్నాం. మరి అదేవిధంగా 3 దినాలు మరి ఆయా ప్రాంతాల్లో నుంచి అక్కడ ఉన్నటువంటి కాపర్లు, సంఘ పాస్టర్ గారులు మీటింగుల కోసం ప్రార్థన చేయించి సంఘాలను తీసుకొచ్చినందుకు అందరికీ మరి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. సంఘములో ఉన్న కొంతమంది యవన బిడ్డలు ఆయా ప్రాంతాల్లో చిన్న చిన్న జాబ్స్ వచ్చినాయి వాళ్ళకి. వాళ్ళు ఈ మీటింగ్ పాంప్లెంట్ చూసినప్పుడు వారు కూడా ముందుకు రావటం జరిగింది, సహకరించడానికి సహకరించారు. మరి అదేవిధంగా ఈ యొక్క పాటకు మరి దేవుడు చక్కని సంగీతాన్ని అందించడానికి అశోక్ గారిని మరి దేవుడు నిశ్చయించినందుకు వారికి కూడా మరి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క యూట్యూబ్ లైవ్లో మరి ఇస్తున్నటువంటి ఆ బ్రదర్స్కు, కుమారుకు మరి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిసారి మణిబాబాయ్ గారు మన దగ్గరకు వస్తున్నారు. అయితే ఈ రోజున వారిని దేవుడు బహుబలముగా వాడుకున్నందుకు మరి వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. మరి 3 దినాలు మాతో పాటు ఉన్నటువంటి రాజుపాలెం బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులందరికీ కూడా, వారికి సంఘ పెద్దలకు అందరికి కూడా మరి నాతోటి సేవకులకు అందరికీ కూడా ప్రభునామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ఇంకా ఎవరైనా నేను ఒకవేళ మర్చిపోయిన యెడల మీరు దయతో నన్ను జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇన్ని అద్భుతాలు చేసిన ప్రభువునకు మనందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి 5 మంది బ్యాప్టిస్ట్ కార్యక్రమాలు మరి ఉదయకాలం జరిగింది. వారందరిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుందుగాక. ఒక విషయం, ఈరోజు కొంతమందికి నేను మరి పాటలకు సమయం మరి ఇవ్వలేకపోయాం, ఎందుకంటే సమయానుకూలంగా మరి వాక్యం సమృద్ధిగా వినాలని. కాబట్టి మీరు ఏమనుకోకండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తుంటాను. మీరందరూ కూడా మా కొరకు, సంఘం కొరకు మరి ప్రార్థించాలని తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు దేవుడికి జ్ఞాపకం చేసుకోవాలని తెలియపరుస్తున్నాను. మరి అదేవిధంగా
నేను ఈపూరు మండల పాస్టర్స్ కౌన్సిల్కి నేను ప్రెసిడెంట్గా ఉంటే, షావులేపల్లి మండలం పాస్టర్స్ కౌన్సిల్కి మరి యేసుపాదమయ్య గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు మరి 2 దినాలు మరి మాతో మా మధ్యకి రావడం జరిగింది. దేవుని స్తోత్రం. మరి అదేవిధంగా ఇమానుయేల్ అయ్య గారికి వందనాలు, టైటస్ బాబు గారికి వందనాలు. అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ముగింపు ప్రార్థన చేసుకుందాం, తర్వాత ఆశీర్వాదం తీసుకొని అందరం కూడా భోజనాలకు వెళ్దామండి. యేసుపాదమయ్య గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఆకాశమందు ఆశ్రయుడవై మా కొరకు విజ్ఞాపన చేస్తున్న మా పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామానికి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములైనా. గతకాలమంతా కూడా మమ్మల్ని, సంఘాన్ని, దైవజనులు మీరు ప్రేమించి, ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి, ఈ మహాసభలను ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించిన ప్రభా. పరిశుద్ధుడివి, ఘనుడివి, మహోన్నతుడివి, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవు ప్రభా. ఈరోజు మాతో సూటిగా అద్భుతముగా మాట్లాడినటువంటి దేవా మీకే స్తోత్రం. మీ పరిశుద్ధాత్మనైనా ఈ ప్రాంగణంలో నింపినందుకు మీకు స్తోత్రములైనా. ప్రతి ఒక్కరిని దర్శించావు ప్రభా, మీకు వందనములైనా. దేవా మీకు స్తోత్రం. కార్యములు చేసేది మీరు ప్రభా, అద్భుతాలు చేసేది మీరు ప్రభా. ఈ దైవజనులు మీరు ప్రేమించి మరి అనేక మందికి సహకరించిన విధానం బట్టి కూడా మీకు స్తోత్రం. ఈ 3 దినాల ప్రభా, ఈ మహాసభలను జయప్రదముగా జరిగించిన విధానాన్ని బట్టి కూడా మీ స్తోత్రం. అయ్యా మీకే మహిమ, మీకే ఘనత రావాలి ప్రభా. మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లించే వారిగా ఉండటానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్యకరము జరిగిస్తున్నావు తండ్రి. అనేక మందిని ఆత్మచేత ఆనందింపజేసిన దేవా మీకే వందనములైనా. ఈ శ్రమల దినాల్లో ప్రభా, ఈ కూటాలు ఈ అద్భుతంగా చేసిన విధానం బట్టి కూడా మీ స్తోత్రం. ప్రేమమయుడివి, కరుణామయుడివి, కాపాడేదేముడివి, ఆదరించేదేముడివి, ఆదుకునేదేముడివి, ఆశ్చర్యకరము చేసేదేవా మీకే స్తోత్రములైనా. ఈరోజు మాతో సూటిగా మాట్లాడవయ్యా. 7 విధాల తీర్పులు మాట్లాడవయ్యా. ఈ తీర్పులని కూడా ప్రభా మాకునైనా ప్రభా ఆ తీర్పులకు రాకుండా ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మంచిగా పరలోక రాజ్యానికి వారసులు అవడానికి మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మీ బలమైన ఆత్మచేత అభిషేకించి మీరే సహాయం చేయమని ఈ సభను ఏర్పాటు చేసిన దైవజనులను, వారి కుటుంబాలను, సంఘాన్ని మీరు అభివృద్ధి పరిచి ఆశ్చర్యకరంగా జరిగించడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడున్న సంఘం, ఇక్కడున్న దైవ సేవకులను, ఇక్కడున్న దైవజనులందరూ కూడా పేరు పేరు జ్ఞాపం చేసుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు. ఒక విషయం మర్చిపోయాను. మరి మీరు కూర్చున్న ఈ పరదాలన్నీ కూడా మా సహోదరుడు మరి కోటి జుంపాలంటారు, సహాయం చేశాడు. తనకు కూడా హృదయపూర్వక వందనాలు. ఒక చిన్న వచనం పాడుకొని మరి ఈ యొక్క కోడికను ముగించుకుందాం. అందరం కూడా లేచి నిలబడదామండి. పాట అయిపోయేసరికి మీ అందరికి దగ్గర స్టాల్స్ వచ్చేస్తే చక్కగా నిశ్శబ్దంగా సమృద్ధిగా భోజనం చేసుకుని వెళ్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. గ్లోరీ. అందరూ చప్పట్లు కొడతాడు. సర్వఘనత, మహిమ, ప్రభావములు
కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సిక్కబర సికందర బబబబరిక. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన కొండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా హల్లెలూయా దేవునికి హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ